ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో బుధవారం ఆయన భేటీ అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజార్టీలు సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యాబలం లేదు. నైతికలు, విలువలు పాటిస్తే గనక ఆ పార్టీ పోటీ పెట్టకూడదు. గెలిచిన వారంతా ఆయా పార్టీల గుర్తుల మీద గెలిచినవారు. మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటే విలువలు పాటిస్తూ పోటీ పెట్టేవారమే కాదు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 85 చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఈ ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు. మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే, వాళ్ళకే కనుక మెజారిటీ కనుక ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. ఎందుకు పోటీ పెట్టాలి? ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి? వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు,